ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి గొప్ప వాగ్దానం, అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నది. ప్రభువైన యేసుక్రీస్తులో ప్రియమైన సహోదరులారా, అందరూ ధైర్యము కలిగి ఉండాలి. ఏ ధైర్యంతో మనం ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నామో అట్టి ధైర్యము చేత ప్రభువు వారిని మనం ఏది అడిగినా ఆయన కాదనేవాడు కాదు. ఆ ధైర్యమే మనం అడిగిన దాన్ని ఖచ్చితంగా చేయడానికి ప్రభువుల వారిని ప్రేరేపిస్తుంది. అట్టి ధైర్యం చేత మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఖచ్చితంగా మన ప్రతి కార్యమును కూడా ఆయన సఫలపరిచి మనం ఏది అడిగినా అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆ సిద్ధపాటు ఎప్పుడు ఉంటుందంటే, ప్రభువుల వారిలో స్థిరమైన విశ్వాసం కలిగిన వారు, స్థిరమైన నమ్మకంతో జీవించిన వారికి ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి ధైర్యంతో ఇప్పుడైనా మనం ముందుకు సాగుదామా? ఈ దినం నుండి అయినా ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి అట్టి ధైర్యం చేత ప్రభువుల వారిని అడిగేవారుగా ఉందాము అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నా ప్రభువా, ఇదిగో మేము మీలో ధైర్యం కలిగిన వారుగాను, నైనా అట్టి ధైర్యము చేత మిమ్మల్ని ఏది అడిగినను నైనా మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి సిద్ధపాటును, అట్టి ధైర్యమును మాకును దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె